హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. ఈరోజు డిన్నర్కి నేను ఏం చేస్తున్నానంటే చికెన్ రోల్స్, వెజ్ రోల్స్, చికెన్ రోల్స్, ఫ్రాంకీస్ ఇలాంటివి పిల్లలేంటి మనం కూడా ఇష్టంగా తింటాం కదా. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ రోల్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా తిన్నా సరే. టేస్ట్ గురించి వేరే చెప్పక్కర్లేదు, అంత బాగుంటాయి. ఎప్పుడూ అవుట్ సైడ్ ఫుడ్ తినడం కన్నా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకుని తినండి. మరి వీటిని ఎలా చేయాలో చూస్తారా? మరి దీనిలో కావాల్సిన ఏంటో చూద్దాం. ఆనియన్స్, క్యాబేజ్ సన్నగా ముక్కలుగా చేసి ఉంచుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు, అలాగే ఒక నిమ్మకాయ. దీనిలోకి ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పసుపు, ఉప్పు, కారం పట్టించి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. ఎక్కువ టైం లేదనుకుంటే కనీసం 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది ఆలివ్ ఆయిల్ అండి. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులో ముందుగా వెల్లుల్లి ముక్కలను వేసి ఫ్రై చేయాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేయాలి. చికెన్ నేను ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగానే బాగుంటుంది. 2-3 నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా నేను తీసుకున్నది బోన్లెస్ చికెన్ కాబట్టి ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో చికెన్ని ఇలా కలుపుతూ ఉండండి. చికెన్ ఉడికేలోపు మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లోకి 4 గరిటెల పెరుగు తీసుకుంటున్నాను. పెరుగుని ముందుగానే విస్కర్తో చిలికితే ఇలా క్రీమీగా వస్తుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్ల మాయో వేస్తున్నాను. ఈ ట్యూబ్లో కొంచెమే ఉందని వేరే బ్రాండ్ మాయో వేశాను. దీనిలో మిక్స్డ్ హెర్బ్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయింది. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటినీ సెపరేట్ వేరే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్, క్యాబేజీ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రా ఫ్లేవర్స్ ఇష్టపడిన వారు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి రోల్స్ని మైదా యూస్ చేసి చేస్తారు. నేను కొంచెం హెల్తీగా కంప్లీట్ వీట్ ఫ్లోర్ వాడి చేస్తున్నాను. చపాతీ మందంగా కాకుండా కొద్దిగా థిన్గానే చేసుకోవాలి. పెనం మీద అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ పెడదాము. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కర్డ్ అండ్ మాయో సాస్ని 1 టేబుల్ స్పూన్ వేసి చపాతీ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ కూడా వేయాలి. దానిపైన ఉల్లిపాయలు, క్యాబేజీ ముక్కలు, కొద్దిగా రా ఆనియన్స్, క్యాబేజ్, కొత్తిమీర వేసి కొద్దిగా మాయో సాస్ వేసి ఇలా దగ్గరగా ఫోల్డ్ చేయాలి. మీరు అన్ని రోల్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు. తినే ముందు వేడిగా ఈ రోల్స్ని గీ రోస్ట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ ముందే ప్రిపేర్ చేసేస్తే తినేటప్పుడు చల్లారిపోతుంది. ఈ రోల్స్ వేడివేడిగా తింటుంటేనే బాగుంటాయి. పిల్లల కోసం కొత్త కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఇంట్లోనే మైదా లేకుండా గోధుమ పిండితో ఇలా చికెన్ రోల్స్ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి చాలా నచ్చిందంట. మరి మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.